ఎక్కడ వాళ్ళని మళ్ళీ మంచాల మీద మోసుకెళ్తారు, ఎక్కడ వాళ్ళని భుజాల మీద ఎత్తుకు తీసుకెళ్తారు, ఎక్కడ వాళ్ళని మండుటెండల్లో వీల్ చైర్లో తీసుకుపోతారు, లేదా ఎక్కడ పళ్ళబళ్ళ మీదే ఏకంగా పడుకోబెట్టి వాళ్ళని సచివాలయాలకు తీసుకెళ్తారు అని నానా రకాల చర్చలు, లేకపోతే వాళ్ళ ప్రాణాలని ఇంకా ఎలా ఆడుకుంటారో అని విపరీతంగా చర్చించుకున్నారు. ఎందుకంటే గత నెల ఏప్రిల్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కళ్ళ ముందు ఆవిష్కృతమయ్యాయి. పాపం పండు ముసలి వాళ్ళని, అవ్వాతాతల్ని, వికలాంగుల్ని, వృద్ధులను చూడకుండా కూడా అసలు మండు టెండల్లో వాళ్ళని ఎలా సచివాలయాలకు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, ఎలా సీను డ్రామా క్రియేట్ చేశారు, అది కూడా అక్కడ కనీసం ఒక నీడ కానీ ఒక టెంట్ కానీ వేసిన పరిస్థితి లేదు, మంచినీళ్ళు ఇచ్చిన సిచ్యువేషన్ లేదు, కనీసం వెళ్ళిన తర్వాత వెంటనే పోనిచ్చి చేతిలో పెట్టి పంపేశారంటే అది లేదు. అసలు కొన్ని చోట్లయితే బ్యాంకుల్లో ఇంకా డబ్బులు పడలేదని హడావిడి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మొత్తం ఈ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు గత ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ అప్పుడు ఏం జరిగిందన్నది అందరి కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. అరేరే పాపం వాళ్ళని ఇలా చేస్తున్నారేంటి, అసలే హీట్ వేవ్ అని చెప్తున్నారు, 46 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. చాలా మండలాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, హీట్ వేవ్, హై టెంపరేచర్స్ ఉన్నాయి, అత్యవసరమైతే బయటికి రావద్దని చెప్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వాళ్ళ చుట్టూనే తిరిగింది. మొత్తానికైతే ఒక 36 మంది ప్రాణాలు బలైన సందర్భం గత నెల ఏప్రిల్లో పింఛన్ల పంపిణీల సందర్భంగా జరిగిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారి గెజెట్ మీడియానే స్వయంగా ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు ఆ అవ్వాతాతలకు అలాంటి కష్టం వస్తుందేమో, మళ్ళీ అలాగే చూడాల్సి వస్తుందేమో, ఇంత దయనీయమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, రాజకీయం కోసం ప్రాణాలు బలికొంటారా, ఎంతకైనా తెగిస్తారా అని అందరూ ఇట్లా మాట్లాడుకున్నా ప్రతిపక్షాలు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమి అభ్యర్థులు, మిగిలిన విపక్షాలందరూ కూడా కలిసి వెళ్ళి రాష్ట్ర ఎన్నికల కమిషన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి, వినతి పత్రం ఇచ్చి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కన్సిడర్ చేయండి, సచివాలయ సిబ్బంది ఎంత ఉంది, పాసిబిలిటీస్ ఇలా ఉన్నాయి, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, హీట్ వేవ్ ఓన్లీ సిబ్బందికే కాదు, ప్రాణాలు చాలా ముఖ్యం, ఇది రాజకీయంగా కొంత దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది, ఇందులో చాలా విషయాలున్నాయి, కన్సిడర్ చేయండి అని ఇచ్చిన అంశాలు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్కి లెటర్స్ రాయడం, గవర్నర్ దృష్టి తీసుకెళ్లడం, ఒకటా రెండా చేయని ప్రయత్నం అంటూ లేదు. అవ్వాతాతల ప్రాణాలు నిలబెట్టడం కోసం విపక్షాలు చేసినటువంటి ఈ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మొత్తానికైతే ప్రభుత్వం దిగొచ్చింది, స్పందించింది. మే 1 నుంచి 5 లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తాము, 75% మందికి అకౌంట్ల ద్వారానే వేస్తాము, అలాగే 25% మంది ఎవరైతే అసక్తులు, వృద్ధులు, లేవలేని వాళ్ళు ఉన్నారో, అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్లే పంపిణీ చేస్తాం. 65 లక్షల మంది పింఛన్దారులు గమనిస్తే 75% మంది బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. 25% మంది ఆసక్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా నేరుగా పింఛన్ల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. జమ అయ్యేలాగా చూస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సమాధానం చెప్పింది. అలాగే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కూడా దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆ ఆదేశాలు కూడా ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏమని ఇచ్చారంటే, ఫర్దర్ ద కమిషన్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ ద బెనిఫిషియరీస్ మే అవైల్ intended benefits without any hardship, inconvenience in time during the model conduct of state. అంటే లెటర్ అండ్ హార్డ్షిప్, లెటర్ అండ్ స్పిరిట్ని బేస్ చేసుకుని ఎటువంటి హార్డ్షిప్స్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తాము, దీనికి సంబంధించిన ఆదేశాలు అందే, ఇవి మేము ఫాలో అవుతామని చెప్పి ఇచ్చారు. మరి ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, అరెరే ఇంత జ్ఞానోదయం ప్రభుత్వానికి ఎలా వచ్చేసింది, మరి గత నెలలో ఇటువంటి జ్ఞానోదయం ఎందుకు కలగలా? అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది కదా, మోడల్ కాండక్ట్ అమల్లో ఉంటుంది, స్టేటు చెప్పిన విషయాలు పరిధిలో పాటించాలి. మరి అప్పుడు ఎందుకు జ్ఞానోదయం జరగలేదు, ఇప్పుడు సడన్గా ఎందుకు జరిగింది? ఇక్కడ ఇవ్వడం తప్పనట్టలేదు, పోరాటం చేశారు ప్రతిపక్షాలు, వాళ్ళు అయ్యేలాగా పరిస్థితిని తీసుకొచ్చారు, సానుకూలంగా అవ్వాతాతల ప్రాణాలు నిలబెట్టారు, ఇంటికే ఇవ్వాలన్న ప్రతిపక్షాల పోరాటం ఫలించింది. మరి ఇప్పుడు అదే అధికారులు, అప్పుడు అదే అధికారులు, గత నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంది, అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది. మరి అప్పుడు ఎందుకు ఫాలో కాలా, ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్న దానికి ఎవరు తప్పు పట్టట్లా, ఇప్పుడే ఎందుకు ఇంత జ్ఞానోదయం కలిగింది? అంటే మొన్న ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో అదే 3,000 కొనసాగిస్తాము, ప్రతిపక్షాలు దాన్ని 4,000 ఇస్తామన్నారు, కాబట్టి ఈ పింఛన్ల పిడికి మనకే చుట్టుకునేటట్టుంది. గత నెలలో చేసిన హంగామా అంతా కూడా
ఏ స్థాయిలో తిరిగి తిరిగి బూమరాంగ్ అయింది అన్నది ముఖ్యమంత్రి గారు అనుకోకు అర్థమైందా? లేదా అన్ని వేళ్ళు అధికారులు స్వామి భక్తి అధికారులపై వేళ్ళు చూపిస్తున్నాయి కాబట్టి ఇది ఎటు తిరిగి ఒకవేళ ప్రభుత్వం మారితే కొంప మునిగిపోతుందని వాళ్ళు గ్రహించి వాళ్ళ ఆదేశాలు పాటించడానికి ఒప్పుకున్నారా? మరి ఇప్పుడైనా సక్రమంగా జరుగుతుందా? లేదా మళ్ళీ ఇందులో ఏమన్నా లొసుకులు ఉన్నాయా? లేదా ఏదైనా జరిగే అవకాశాన్ని మళ్ళీ పరిశీలించి దాన్ని ఎలా కూటమి అభ్యర్థులు ప్రతిపక్షాలకు నెట్టే కుట్ర ఏమైనా జరుగుతుందా? లేదా ఈ మొత్తం అంశాన్ని ఇప్పటికైనా సక్రమంగా జరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్ని అలాగే వచ్చిన ఆదేశాలని